మాట్లాడకుండా కూర్చోకుంటాను. మీకు ఇవన్నీ అవసరమా? చూసుకునేవాళ్ళు చూసుకుంటారు, మీకెందుకు ఇవన్నీ లేపాలని చెప్పుకోబడ్డాను. తర్వాత 21st నన్ను ఆఫీసు రమ్మని నోటీస్ ఇచ్చి వెళ్ళాను. యాక్చువల్గా మిమ్మల్ని అరెస్ట్ చేసి మీ పాస్పోర్ట్ మేము తీసుకోవాలి, అది చేయటం లేదు, మీరు 21st రండి అని చెప్పాను. తర్వాత నేను రిక్వెస్ట్ చేశాను, సార్ ఇది ప్రెస్ కథ ఇవ్వద్దండి, కొంచెం అది ఫ్లేర్ అప్ అవుతుంది మ్యాటర్, పాలిమర్స్ ఇష్యూ అనేటప్పటికీ అందరూ జనం రియాక్ట్ అవుతారు, వద్దంటే ఎందుకు ఇవ్వకుండా ఉండాలి, ఇస్తాను అని చెప్పి ఇచ్చాను. ఇచ్చిన ఒక 10-15 minutesలో టోటల్గా అంతా ఫ్లేర్ అప్ అయిపోయింది త్రూ అవుట్ ది వరల్డ్. అసలు అబ్రాడ్ నుంచి కూడా కాల్స్ వచ్చేది నాకు తెల్లవారుజాము వరకు అనమాట. అసలు ఊపిరాడలేదు నాకు. ఏంటి మిస్టేక్ ఇందులో, ఏంటి మిస్టేక్ ఇందులో, ఏంటి నేషనల్ మీడియా కానీ వాళ్ళు వీళ్ళు అందరు. తర్వాత 21st వెళ్ళాను, నాతో స్టేట్మెంట్ రాయించుకున్నారు. చాలా క్రాస్ క్వశ్చనింగ్, ఇంట్రాగేషన్స్, పొలిటికల్గా ఏదైనా ఉందా అంతా అడిగారు అనమాట. అదేం లేదు, ఇది తప్పని కూడా నాకు తెలియదు, ఇది నేను తప్పని ఇవ్వట కూడా నేను అంటలేదు, నేను తప్పు చేయలేదండి అని చెప్పాను అన్నాను. అన్న తర్వాత లేటర్ దాట్ నాకు రాను 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 సొసైటీలో ఎట్లా అయిందంటే నన్ను చూస్తే భయపడుతున్నారు జనం మాట్లాడాలి, యూత్ మాట్లాడితే ఏమైనా అవుతుందేమో. డిపార్ట్మెంటల్గా హోటల్ ఇష్యూస్ ఏవో ఉంటాయి కదండి, వాటి గురించి మాట్లాడాలన్నా కూడా నాకు కోఆపరేషన్ లేదు. ఆ టైంలోనే నా చేతుల్లోంచి ఇన్ఫ్లుయెన్స్ చేసి పొలిటికల్గా ఎంటర్ అయ్యి హోటల్ తీసేసుకున్నారండి. హోటల్ తీసేసుకుని వేరే వాళ్ళకి 10 సంవత్సరాలు లీజ్కి ఇప్పించేసారు. అది దట్స్ మై పర్సనల్ ఇష్యూ దే. కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఏంటంటే లోకల్ రాజకీయ నాయకులు. దానికి నేను ఎవరికైనా కంప్లైంట్ ఇవ్వాలి, సిఐడీకి ఇవ్వాలా, పోలీసులకి ఇవ్వాలా, ఎవరిని హెల్ప్ చేస్తారా? ఎవరు చేస్తారు? నన్ను చూస్తేనే అంత ద్వారా నేను కూర్చుంటారనమాట. దాంతో నేను నోరు మూసుకొని వచ్చేసాను. తర్వాత లేటర్ దట్ నా పర్సనల్ లైఫ్ మొత్తం పాడైపోయింది, మొత్తం నథింగ్ ఈజ్ దేర్. నేను అసలు ఉండలేకపోయాను. తర్వాత ఫ్రెండ్స్ అందరి హెల్ప్తో చిన్న హోటల్ పెట్టాను శ్యామలా నగర్లో. అక్కడ ట్రేడ్ లైసెన్స్ దగ్గర ఇబ్బంది పెట్టారు సార్. 11 months అగ్రిమెంట్ తీసుకున్నాను నేను. 11 monthsలో 5 months కూడా నేను సరిగ్గా నాకు ట్రేడ్ లైసెన్స్ ఇష్యూ మీద నన్ను దాన్ని తిరిగి 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 మున్సిపల్ ఆఫీస్కి అందరూ తెలిసిన వాళ్ళే. ఎందుకంటే 45 years నేను పెద్ద శంకరపురంలో నేను డీల్ చేస్తున్నాను. వాళ్ళందరూ నాకు మీరు మా దగ్గరికి రాకండి దయచేసి, మేము తెలుసని చెప్పకండి ఎవరితోనూ ఇవ్వలేదండి. కండిషనల్గా ఇచ్చారు. ఆ కండిషన్ ఏంటంటే 1 నెల చూస్తాము, ఆ పక్కనున్న ఆవిడ ఏమన్నా కంప్లైంట్ ఇస్తే కనుక మీరు క్లోజ్ చేయాల్సి వస్తుంది. దాంతో నాకు ఇసుముట్టి క్లోజ్ చేసేసింది సార్. ఇప్పుడైతే ఏమీ లేదు, సర్వైవల్ కూడా ఏం లేదు. ఏదన్నా ఫ్యూచర్ ఉంటుందేమోనని ఇక్కడికి వచ్చాను అనమాట. నా ఫ్యామిలీ మొత్తం స్ప్లిట్ అయిపోయింది. ఐ హ్యావ్ 2 granddaughters. దే ఆర్ నవ్ ఇన్ ప్రొఫెషనల్ కోర్సెస్. పెద్ద పాపకి మెడిసిన్లో సీట్ వచ్చింది, రెండో పాప 8 ఎంట్రన్స్ రాస్తుంది అనమాట. ఇప్పుడు వాళ్ళని చదువుల కోసం నా కొడుకు భవిష్యత్తు నాశనం అయిపోయింది. వీ డోంట్ హ్యావ్ నథింగ్. హోటల్ లేదు. ఇప్పుడు ఏదైనా నేను మళ్ళీ హైదరాబాద్లో రికవర్ అవ్వాలి. ఈ పరిస్థితుల్లో నేను అనేది ఏంటంటే ఓటేసే వరకు మేము ఓటర్స్ అండి, తర్వాత మేము సిటిజన్స్. వ్యవస్థలో మా పట్ల వివక్ష వద్దు. ఎందుకు వివక్ష చూపిస్తారు? ఏదో మాకేయో ఉంటాయి చెప్తాం, అది తప్ప నేనేమి ద్రోహం చేయటం లేదు కదా. మా అభిప్రాయాలు మీకు చెప్తే తప్పైతే దాన్ని ఎలా చేయాలి? భావ వ్యక్తీకరణ మనిషికి ఉండాలని చెప్పి ఒక పోలీసు డిఐజీ గారు అంతకుముందు చెప్పారు. ఆ భావ వ్యక్తీకరణ నేను సోషల్ మీడియాలో చేశాను. దాన్ని మీరు తప్పుగా ఎంచి నా జీవితంలో అయిపోయింది. ఎవరికి నేను కంప్లైంట్ ఇవ్వాలి? సర్వనాశనం అండి. ఉంది సార్. అంటే దే డిడ్ంట్ ఇష్యూ మీ సమన్స్, నంబర్ అయ్యి ఉంది హైకోర్టులో, అండ్ ఎఫ్ఐఆర్ మీద క్వాష్ పిటిషన్ వేసింది. అది పరిస్థితి. ప్రస్తుతం ఏంటంటే నాకు సొసైటీలో స్థానం లేకుండా అయిపోయిందండి ఆంధ్రప్రదేశ్లో. సో నేను ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాను. ఏదైనా పెట్టుకొని కొంచెం ఆ పిల్లలు నా ఫ్యామిలీ సెటప్ చేసుకోవాలి. అసలు లిటరల్గా ఐఎమ్ అవుట్. నేను డెమోక్రసీలో మాకు కావాల్సింది ఏంటంటే మేము చెప్తుంది విని మా బాధ ఏంటి అర్థం చేసుకొని మా అందరి పట్ల మీ అందరూ ఒక ఆలోచన. జనం ఎందుకు తప్పు చేస్తామండి? కావాలని తప్పు చేస్తామా? మేమన్నా ద్రోహులు, మా టెర్రరిస్టులు ఏంటి? మాకు కోరికలు ఉంటాయి. మేము సొసైటీలో మేము మాకు మంచి రోడ్లు కావాలి, మంచి నీళ్లు కావాలి, మంచి ఆరోగ్యం కావాలి, మంచి చదువు కావాలి, ట్రాన్స్పోర్టేషన్ కావాలి, తక్కువ రేట్ల మీద రావాలి. ఇవేగా మేము కోరుకునేది. ఇలాంటి చిన్నవేగా. ఇవి ద్రోహం కింద తీసుకొస్తే మేము ఏం చేయగలుగుతాం?
మాకు రాజధాని కావాలి, ఇవన్నీ ద్రోహం, అన్ని ద్రోహమే. అందులో వ్యవస్థలు పనిచేయాల్సిన దీంట్లో వ్యవస్థలు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి పోలీస్ కానీ, న్యాయ వ్యవస్థ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ ఎవరైనా కూడా వాళ్ళ బాధ్యతలు వాళ్ళు సిస్టమేటిక్గా సిస్టమ్ని నడిపించమని నేను కోరుతున్నాను సార్. పాలసీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సిస్టమ్. పాలసీని ఈ సిస్టంలో ఇంప్లిమెంట్ చేసి జనాలకి దగ్గర అవ్వండి, కానీ మమ్మల్ని ఇలా శత్రువుల్లాగా మాత్రం ప్రజల్ని చూడొద్దని కోరుతున్నానండి పోలీసు వారిని. థ్యాంక్ యూ సార్.